ఇటు రీతిగా ఈ దినమందు ఏర్పాటు చేయబడిన ప్రార్థనలు కేవలం మా ఇండియా దేశం యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు ఇంతసేపు ప్రార్థించే భాగ్యాన్ని ప్రసాదించారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు ముగించబడి 80వ సంవత్సరపు స్వతంత్ర దినోత్సవాన్ని ఇండియా దేశం అంతటా కూడా సెలబ్రేట్ చేసుకొని ఆనందిస్తున్నటువంటి ఈ వేళలో మేమందరం కూడా మా దేశానికి మీరిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి స్తుతులు చెల్లించి, మేము కూడా భారతీయులము, మాకు కూడా అట్టి స్వాతంత్రాన్ని మీరు ప్రసాదించారని మేము కూడా ఆ సెలబ్రేషన్లో భాగమై స్తుతించి ప్రార్థించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందులకై స్తోత్రములు నాయన. ఈరోజు సంఘంలో ప్రకటించాము అనేకులు కూడి రావాలని. అయితే కొంతమంది మాత్రమే దాన్ని గ్రహించిన వారుగా, గైకొన్నవారుగా నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా, మాతో ఏమైతే మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో వాటిని లేఖనాల ద్వారా మాకు విశదపరచమని, వివరించమని, బోధించమని, మా అందరికీ బోధ కలుగునట్లుగా కృపదయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. మీ యొక్క సిలువ చాట్న మరుగుపరుచుకొని మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధ నామంలో మీ అందరినీ ఈ యొక్క ప్రార్థనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం కలిసి కొన్ని పరిశుద్ధ బైబిల్లో నుండి శ్రేష్టమైన మాటల్ని మనం ధ్యానించుకుందాం. దేవుని మహాకృపలో మన భారతదేశము 80వ సంవత్సరం యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని భక్తి గీతాలు, భక్తి ప్రసంగాలు, తర్వాత ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ చేసి చాక్లెట్లు, మిఠాయిలు, స్వీట్లు పంచి ఆయా డిపార్ట్మెంట్స్, ఆయా శాఖల వాళ్ళు ఆ సెలబ్రేషన్ని కొనియాడుతూ ఉన్నారు. మనం కూడా భారతీయులమే, మనం కూడా ఆ సెలబ్రేషను మనకు కూడా వర్తిస్తుంది. చాలా సంతోషమే. ఇక్కడ చూస్తే పాస్టర్ కూడా వారు సంఘంలో వారు సెలబ్రేట్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వారు చక్కగా కూర్చొని ఉన్నారు. మీరు కూడా అలాగ ఉన్నారని అనుకుంటున్నాను. కనుక అందరికి కూడా సో హ్యాపీ. ఇండియా దేశము స్వతంత్ర దేశంగా అవతరించి 80 సంవత్సరాలు సెలబ్రేషన్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ స్వాతంత్రము ఒక భౌతిక పరమైన స్వతంత్రమే. ఒక భౌతిక పరమైన స్వతంత్రానికే ఇంత జెండాలు ఎగరవేసి, దానికి ఏర్పాట్లు చేసి, ప్రసంగాలు మాట్లాడుతూ, ప్రోగ్రామ్స్ చేస్తూ, మంచిదే, ఇవన్నీ నేను లేదనట్లేదు. భౌతికంగా మనం ఉన్నాం కాబట్టి భౌతికంగా కూడా మనకు స్వాతంత్రం అవసరమై ఉంటున్నది. అయితే ఈ భౌతిక స్వతంత్రాన్ని మనం ఉంచుకొని లేదా సెలబ్రేట్ చేసుకొని ఈ భౌతిక స్వతంత్రాన్ని మాత్రమే కలిగి ఉన్నట్లయితే మనము వెళ్ళాల్సిన పరలోక రాజ్యానికి వెళ్ళగలమా అంటే వెళ్ళలేమో. 80 కాదు, ఇలాంటి 80లు ఎన్ని 80లు చేసుకున్నా కూడా మనం భౌతిక పరమైన స్వాతంత్రాన్ని మాత్రమే కలిగి ఉన్న ఎడల మనం స్వర్గానికి వెళ్ళలేమో. అయితే మనం భూలోకంలో ఉంటున్న మనము స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే మనం పొందాల్సిన ఒక స్వాతంత్రం ఉన్నది. ఆ స్వాతంత్రమే ఆధ్యాత్మికమైన స్వాతంత్రం, లేకపోతే ఆత్మీయమైన స్వాతంత్రం అంటారు. అయితే 80 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకున్న ఇండియా దేశానికి భౌతిక స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు తప్ప ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందని ఎందరో మన దేశంలో ఉంటున్నారు. వారందరికీ కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం కలగాలన్నదే
మన యొక్క తాపత్రయం, మన యొక్క ప్రార్థన, మన యొక్క ప్రయాస కనుక ఒక 3 విషయాలలో ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని పొందాలి అనే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా ఏ స్వాతంత్రాన్ని పొందాలి అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రభు అయిన యేసు ఆయన నేరుగా డైరెక్ట్గా మాట్లాడినటువంటి కొన్ని మాటలను మనము చూడబోతుంటున్నాము. చూడండి, ఎలాంటి స్వాతంత్రం పొందాలి అని అంటే 8వ అధ్యాయము 34వ వచనంలో రాయబడింది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. 36వ వచనంలో కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రై ఉందురు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటని మనం గమనించాలి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు అనంటే, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దాసుడు అంటే బానిస అని అర్థం. ఇప్పుడు 80 సంవత్సరాల స్వాతంత్రాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు? 80 సంవత్సరాల క్రితం ఇండియా దేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో దాసోహం అయిపోయింది, దాసులైపోయారు, బానిసలైపోయారు. వారిని తరిమి కొట్టేసి మనల్ని మనమే పాలించుకుందాం, ఇది మన గడ్డ, ఇది మన దేశం, ఇది మన పౌరసత్వం అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టేసి ఈరోజు నాది నాది అని అంటూ, మనది మనది అంటూ ఆ స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. అంటే 80 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ ఒక్క కంట్రీకి, ఏ ఒక్క దేశానికి, ఏ ఒక్క ప్రాంతానికి మనము బానిసలుగా లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తూ ఉంటున్నాము. అయితే యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి దాసత్వం ఏమిటి అని అంటే పాపము అనేటటువంటి దాసత్వము. చెప్పండి, 80 సంవత్సరాలు అయిపోయింది. అయితే మన దేశము ఇంకా అనేకులు ఏం చేస్తున్నారంటే దాసులుగానే ఉంటున్నారు. బ్రిటిష్ వాళ్ళకి కాదు, అమెరికా వాళ్ళకి కాదు, వేరే మతాల దేశాల వాళ్ళకి కాదు. అయితే ఎవరికి దాసులుగా ఉంటున్నారంట? యేసు చెబుతున్నాడు, పాపము చేయు ప్రతివాడు. ఇక్కడ ఏ కులం అని రాయబడలేదు, ఏ మతం అని రాయబడలేదు, ఏ వర్గం అని రాయబడలేదు, ఏ ప్రాంతం అని రాయబడలేదు. వారు ఎవరైనా కావచ్చు, పాపము చేయువాడు అని రాయబడినది. అంటే పాపము చేసేవాడు ఎవరికి దాసుడట? పాపమునకు దాసుడు. అంటే ఇక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది, మానవులు పొందాల్సిన ఆధ్యాత్మికమైన స్వాతంత్రం ఏది అనంటే పాపముల నుండి విడుదల పొందటం ఆధ్యాత్మిక స్వాతంత్రం. హల్లెలూయా. ఇప్పుడు మానవులు దేంట్లో నుంచి విడుదల పొందాలి? పాపముల నుండి విడుదల పొందాలి, పాపములలో నుండి స్వాతంత్రాన్ని పొందాలి. అయితే పాపముల నుండి స్వతంత్రముగా ఎవరు ఇవ్వగలరో? అక్కడ 36వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. చూడండి, ఎవరు స్వతంత్రులుగా చేయాలి? కుమారుడు. ఎవరా కుమారుడు? యేసు అనే కుమారుడు. యేసు అనే కుమారుడు విడుదల చేయాలి. ఆయన విడుదల చేస్తేనే ఆధ్యాత్మికముగా స్వతంత్రులు అవుతారు. అప్పుడు ఈ 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్న ఇండియా దేశస్థులు భౌతికంగా పొందిన స్వతంత్రం సరిపోదు, వారు ఆధ్యాత్మికంగా స్వతంత్రం పొందాలి అని అంటే గాంధీ తాత దగ్గరికి వెళితే రాదు. ఆ రోజు స్వతంత్ర యోధులు వాళ్ళ దగ్గరికి వెళితే రాదు.
ఈ స్వాతంత్రం కేవలము కుమారుడైన యేసు ద్వారా మాత్రమే. ఆ కుమారుడైన యేసుని మన ఇండియా ఎరగాలి. ఆ కుమారుడైన యేసుని మన ఇండియా దేశం నమ్మాలి. ఎప్పుడైతే ఆ కుమారుణ్ణి నమ్ముతాదో, ఎప్పుడైతే ఆ కుమారుణ్ణి విశ్వసిస్తారో, అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రం కలుగుతుంది. వారు దేంట్లో నుండి విడిపించబడతారు? పాపం అనే దాస్యత్వం నుండి విముక్తి పొందుతారు. యేసుకు మాత్రమే విడుదల చేసే అధికారం ఉన్నది. యేసు మాత్రమే ఆ పాపము నుండి ప్రతి ఒక్క వ్యక్తిని విడుదల చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం, కుమారుడు విడుదల చేస్తేనే. చాలామంది అనుకుంటారు, వాళ్ళు చేయలేరా, వీళ్ళు చేయలేరా, మా మతంలో ఉండే వాళ్ళు చేయలేరా, అవును మా గాడ్స్ చేయలేరా? చేయలేరు, చేయడం చేత కాదు. ఎందుకంటే వారందరూ పాపులే కాబట్టి. యేసు మాత్రమే పాపము లేని పరిశుద్ధ దైవం. ఆ దైవం మాత్రమే మనల్ని పాపం అనే దాస్యం నుండి విడుదల చేయగలడు. అందుకే జీసస్ ఈ లోకానికి వచ్చింది. మీరు చూడండి, పాపం అనే దాస్యం నుండి విడుదల పొందడానికి యేసు ప్రభు వారు ఏమేం చేశారు కొన్ని మాటలు చూసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్, 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా చెప్తారా? జీసస్ ఏం ఎరగలేదు, పాపం ఎరగలేదు. అయితే పాపముల కోసం ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, మనం నీతి అగునట్లు, మనలో ఉన్న దోషం పోవునట్లు, మనలో ఉన్న దాస్యత్వం పోవునట్లు, మనల్ని విడుదల చేయనట్లు, పాపమే లేని ఆయన, పవిత్రుడైన ఆయన మన పాపములన్నీ ఆయన తీసుకున్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మీకు 2 పేతురు గ్రంథంలో ఒక్కసారి మనము తీసుకున్నట్లయితే పేతురు కూడా చక్కగా ఈ మాట పొందుపరుస్తున్నాడు. 1 పేతురు పత్రిక అందరు కూడా 2వ అధ్యాయము 24వ వచనంలో మనకు క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఆ ప్రభువారు ఆ స్వాతంత్రాన్ని మనకు ఎలా ఇస్తుంటున్నారు అని అంటే 24వ వచనంలో, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. క్లియర్గా రాయబడింది. ఆ పాపాన్ని దేవుడు ఎక్కడ మోసాడంట? తన శరీరంలో. ఎక్కడ కొట్టబడ్డాడంట? మ్రాను మీద, సిలువ మ్రాను మీద. ఆయన శరీరంలో మన పాపాలని మోసుకొని ఆ శరీరాన్ని సిలువలో యేసయ్య కొట్టబడ్డాడు. ఇప్పుడు మనుషులు ఆ పాపం నుండి విడుదల ఎవరిచ్చారు, ఇస్తారనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకనంటే మన పాపముల నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎలాగ చేయబడ్డాడు అనంటే, మన పాపములను తన శరీరము మీద మోసుకున్నాడు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. తన శరీరం మీద ఆయన మోసుకున్నాడు. కాబట్టి ఇలాగ పాపాలని మోసుకున్నట్లు, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేసినట్లు మరి ఎక్కడ కూడా ఏ గ్రంథాల్లో కూడా మనం చదవము. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుమారుడు మాత్రమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలడు. ఎందుకంటే ఆ కుమారుడే ఆ పాపాన్ని ఏం చేశాడు? తన శరీరంలో మోసుకున్నాడు, సిలువ మ్రానులో కొట్టబడ్డాడు.
ఎవరైతే ఈ కుమారుడైన యేసుని విశ్వసిస్తారో, అంగీకరిస్తారో, ఇప్పుడు ఏమవుతుందనంటే వారు చేసిన పాపములన్నీ యేసు సిలువలో భరించేస్తాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరైతే విశ్వసిస్తారో ఆ కుమారుడు వారిని మొట్టమొదటగా దేంట్లో నుండి విడుదల చేస్తాడనంటే పాపముల నుండి విడుదల చేస్తాడు. పాపముల నుండి విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపముల నుండి విడుదల పొందకపోతే ఏం జరుగుతుంది? బైబిల్ చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణము నిత్య నరకమునకు తీసుకుని వెళుతుంది. అప్పుడు నరకానికి వెళ్ళకుండా నువ్వు ఉండాలంటే ఆ పాపముల నుండి నీకు విడుదల కావాలి. నీవు నేను చేసిన పాపములకు విమోచన, విడుదల ఎవరు అనంటే కుమారుడైన యేసు మాత్రమే. అందుకే మొదటి మనం మాటలు చూసాము, పాపములను తన మీద మోసుకున్నాడని. యోహాను 1:29 కూడా రాయబడింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ పాపములను? లోక పాపములను. ఒక ఇండియాలో ఉన్న మనుషుల పాపములనే కాదు, ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి పాపములను ఎవరు మోసుకున్నారంట? యేసు ప్రభువారు తన శరీరములో మోసుకున్నాడు. ఒక గొర్రెపిల్ల, వదకు వెళ్ళిన గొర్రెపిల్ల ఎలాగైతే ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడుతుందో అలాగే యేసు ప్రభువారు ఒక గొర్రెపిల్ల వలె ప్రతి మానవాళి, ప్రతి మనుషుల పాపములను ఆయన తన యొక్క శరీరంలో మోసుకొని ఆయన శిలువలో కొట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించాలి, ఇదిదా మనము ఈ స్వతంత్ర దినోత్సవం దినమున, అయ్యా నీవు భౌతికంగానే స్వతంత్రుడయ్యావు. ఒక దేశం నుండి మన దేశాన్ని విడిపించుకోగలిగాము. ఫ్రీడమ్ అనంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఫ్రీడమ్ అనంటే ఆధ్యాత్మికంగా కూడా ఫ్రీడమ్ అవ్వాలి. ఈరోజు అనేకులు ఈ విధమైనటువంటి ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఇంకా పాపములో దొర్లుతూ కట్టబడుతూ ఎంతో భయంకరమైన స్థితిలో మన ఇండియా దేశస్థులు కనబడుతూ ఉన్నారు. వారందరినీ ప్రభువారు విడిపించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? కాబట్టి ఎవరు విడుదల చేస్తారు? ఇప్పుడు కుమారుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఎవరా కుమారుడు? యేసు అనే కుమారుడు. మీరు చెప్పాలి, ఇంకెవరు విడుదల చేయరా? అవును, ఎవరు చెయ్యరు. ఈ పాపముల నుండి ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన మన పాపములను తన మీద వేసుకున్నాడు, మోసాడు, కొట్టబడ్డాడు, మరణించాడు. ప్రాయశ్చిత్తం ఆ పాపానికి విరుగుడు యేసు రక్తమే అని మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే సువార్త వెళుతుంది. ఇప్పుడు నా యొక్క పోరాటము, ప్రయాస ఏం తెలుసా? 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాదు, ఇంకా మన దేశంలో ఆధ్యాత్మిక ఇండిపెండెన్స్ రావాలని పోరాడాలి. ఆధ్యాత్మికంగా రక్షణ పొందాలని మనము ప్రసంగాలు చేయాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థనలు చేయాలి. ఎందరో ఈరోజు భౌతిక స్వతంత్రం అనే ముసుగులో ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా కట్టబడి ఉన్నారు. రోమా పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడినది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఎందరో ఈరోజు ఆ దాసత్వంలో ఉంటూ ఉన్నారు. రోమా పత్రిక 6వ అధ్యాయంలో మీకు ఎంతో చక్కగా క్లియర్గా కనబడుతూ ఉంది. చూడండి, మీరు దేనికి దాసులు అవుదురో అక్కడ రాయబడింది. 16వ వచనము, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? హల్లెలూయా. మనము దేనికి లోబడతామో దానికి మనం దాసులవుతాం, అది మనకు యజమానుడవుతాడు. హల్లెలూయా. మనం దేనికి లోబడతామో
దానికి మనము దాసులమో అది మనకు యజమాని అయిపోద్ది. కాబట్టి మన చేతిలోనే ఉంది మనం దేనికి దాసులుగా ఉండాలో, మనము దేనికి మనల్ని అప్పగించుకోవాలో. మనం పాపానికి అప్పగించుకుంటే పాపం మనకి యజమాని అవుతుంది, మనం పాపానికి దాసులమవుతాం. ఆ పాపానికి దాసత్వం వలన మనకు కలిగే ఫలితం ఏమిటి చూడండి. అక్కడ రాయబడింది, పౌలు గారు ఎంతో చక్కగా రాసుకుంటూ వస్తున్నారు. మీరు పాపమునకు దాసులై ఉంటురి, 17వ వచనం. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. తర్వాత అంటున్నాడు, క్లియర్గా రాయబడింది, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. తర్వాత చెప్తా ఉంటున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటురి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెనో వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతమో మరణమే. హల్లెలూయా చెప్తారా? వేటి అంతమో? పాపం యొక్క అంతమో మరణమే. అప్పుడు నువ్వు పాపమునకు దాస్యుడు అయితివా, నువ్వు పాపమునకు లోబడితివా, పాపపు క్రియలు నీ శరీరములో ఎల్లటానికి నిన్ను అప్పగించితివా, నీ యొక్క అంతము ఏమిటటమా? మరణమే. నీ యొక్క అంతము, నీ యొక్క గమ్యము, నీ యొక్క ముగింపు. ఎవడెవడైతే ఈరోజు ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో ఆధ్యాత్మికమైన విడుదలను కోరుకోకుండా, ఆధ్యాత్మికమైన విడుదల కావాలని దానిని ఆకాంక్షించకుండా కేవలము ఈ జెండా ఎగరేసుకొని 80 సంవత్సరాలు గర్వకారణముగా ఉంది మాకు అని కాలర్లు ఎగరేసుకొని ఒక జెండాని ఎగరేసి ఈరోజు ఉన్నట్లయితే దాని యొక్క అంతము మరణమే. గుర్తుపెట్టుకోండి, ఈ జెండా ఒకవేళ మనకి ఇండియా గుర్తు ఉండొచ్చేమో, ఈ ఫ్లాగ్. ఓ ప్రియమైన వారలారా, ఇంకొక విషయం ఏమిటంటే 3 రంగులు పెట్టారు, చక్రాన్ని పెట్టారు లోపల. అన్నీ కూడా మంచిదే, రంగులు మంచిదే, చక్రాలు మంచివే, ఆ చక్రాల్లో ఉండే నీతి కార్యాలు మంచివే. కేవలం అది జెండాల్లో ఉండిపోయింది కానీ మనుషులు లోపలికి రావట్లేదు. ఎంత దౌర్భాగ్యం! ఎందుకు రాదు అంటే ఈ మన ఇండియాలో ఇంకా ఆధ్యాత్మికంగా విడుదల పొందలేదు కాబట్టి. కేవలం జెండాలో ఉంటుంది, కేవలం చక్రంలో మీనింగ్స్ ఉంటాయి కానీ లైఫ్లో ఒక్కడు చూపించుడు. 80 సంవత్సరాలు ఎగరేసుకుంటున్నారు కానీ ఇంకా బానిసత్వాల్లో ఉండేవాడు బానిసత్వంలో ఉంటేనే ఉంటున్నాడు. మీరు ఇండియా దేశాన్ని గమనిస్తే చాలా పొలిటీషియన్ రాజకీయ కార్యాలని మీరు గమనించారనుకోండి, అర్థమైందా? ఎక్కువగా బ్రాహ్మణవాదమే ఉంటుంది మన ఇండియా దేశంలో. ఎక్కువగా బ్రాహ్మణ్సే ఉంటారు. నువ్వు ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా నువ్వు ఆలోచిస్తే ఎక్కువగా వాళ్ళ చేతనే ఇండియా పాలించబడుతుంటుంది మొత్తం. హల్లెలూయా. గవర్నర్స్ తీసుకుంటే వాళ్ళే ఉంటారు. మీకు ఒక అద్భుత విషయాన్ని చెప్తాను. ఎంతమంది అయితే క్రికెట్ చూస్తారో, క్రికెటర్స్ ఉన్నారు కదా, ఆల్ క్రికెటర్స్ ఆర్ బ్రాహ్మణ్స్. తెలుసా? మోస్ట్లీ క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది మనము చూస్తుంటాం కదా, ఎవరో కొంతమంది తప్ప మిగతా ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు అన్నమాట. కారణం ఏంటి? దట్ ఈస్ అ పొలిటీషియన్. అది కూడా అలాగనే సెలెక్ట్ చేస్తారు. ప్రతిది కూడా గవర్నర్స్ చూడండి, మన ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ గవర్నర్స్ ఈజ్ బ్రాహ్మణ్స్. చూడండి, మీరు ఆలోచన చేయండి.
అంటే ఇది ఊరకే కేవలం ఎగరవేసేది అంతే. అందరూ సమానులమే, అందరికీ న్యాయం వర్తిస్తుంది, అందరికీ ఇలా చెప్తా ఉంటారు. ఏదైతే రూలింగ్లో ఉంటుందో వాళ్ళు చేసే అరాచకాలు ఇంతంతా కాదు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. అదానీ, అంబానీ వీళ్ళందరికీ కొమ్ము కాసింది ఎవరంటే మోడీ గారు, బీజేపీ ప్రభుత్వాలు. ప్రజల డబ్బంతా దోచి వాళ్ళకే పెడుతున్నారు. ఎంత నీచులు, ఎంత నికృష్టులు, ఎంత దోపిడిగాళ్ళు, ఎంత దొంగలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? కానీ వాడే ఏం మాట్లాడతాడు? దేశం గురించి మాట్లాడతాడు. మార్నింగ్ వచ్చింది, మణిపూర్లో 3 పాస్టర్స్ని చంపేశారు. మొన్న జరిగింది మార్నింగ్ న్యూస్. ఇది ఇండియా స్వతంత్రం. హల్లెలూయా. ఏదండి ఇండియా స్వతంత్రాలు? అదే చెప్తున్నాను కదా, స్టేజీల మీద మైకుల్లో మాట్లాడేదే స్వతంత్రం. సమానత్వాలన్నీ కూడా మైకుల్లో మాట్లాడేదే కానీ వ్యక్తిగత జీవన శైలిలో లేదండి ఈరోజు. దానికి కారణం ఎందుకు? ఏమి కారణం అని చెప్తున్నాను. మన ఇండియా కేవలం భౌతికంగానే వారు స్వతంత్రం కలిగి ఉన్నారు, కానీ వారి లోపల ఏమి స్వతంత్రం రాలేదంటే ఆధ్యాత్మికంగా రాలేదు. కాబట్టే ఈ అరాచకాలు జరుగుతున్నాయి అంటున్నా. హల్లెలూయా చెప్తారా? అంటే మన ఇండియాకి సమానత్వము ఎందుకు రాలేదు అనంటే వారు ఇంకా పాపములోనే ఉంటున్నారు కనుక, పాపములోనే వారు అప్పగించబడ్డారు కనుక. అయితే అలాంటి వారికి ఒక హెచ్చరిక ఏంటంటే దాని అంతము మరణము. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరణములో నుండి జీవములోకి రావాలనంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి, 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. అయ్యా 2 విషయాలు మనం చూసాం. ఒకటి పాపము, దాని అంతము మరణము. ఇంకోటి ఏంటి? పాపము నుండి విడుదల, విమోచన, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా చెప్తారా? చూడండి, ఒక వ్యక్తి పాపములోనే బ్రతికి, పాపములోనే పుట్టి, పాపములోనే బ్రతికి, పాపంలోనే చచ్చిపోయాడంటే వాని అంతము నరకమే. మరణము, మరణం తర్వాత నరకమే. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయనని ఇప్పుడు పాపము నుండి ఏం పడితిమి? విమోచింపబడి. ఎవరికి దాసులో? దేవునికి దాసులో అయినటువంటి వారికి పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతమో నిత్య జీవము. ఈ జీవాన్ని పొందాలంటే ఇండియా దేశము ఏం పొందాలంటే పాపము నుండి విమోచన పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? పాపం నుండి విమోచన పొందాలి. జాతరలు చేస్తే విమోచన రాదు. పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకొని దాన్ని లాక్కొని పోతే విమోచన రాదు. రాత్రి మేము పొన్నై ప్రాంతానికి వెళ్ళాం. పొన్నై, అక్కడ ఎస్ఎన్ పాల్యం అనే ఒక ఏరియాలో రాత్రి ఈసీసీ ట్రైనింగ్ జరిగింది. అయితే గమనించండి, ఆంధ్ర బార్డర్ అది, అండ్ తమిళనాడు డిస్టికే, వేలూరు డిస్టిక్ వస్తుంది పొన్నై. అయితే మేము వెళుతున్న మార్గములంతటా కూడా గమనించినట్లయితే సుమారుగా ఒక 10 చోట్ల జాతరలు జరుగుతూ ఉన్నాయి. 10 చోట్ల, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఎక్కడ చూసినా లైట్లతో వెలిగిపోతున్నాయి ఆ వీధులన్నీ. ప్రజలు గుమ్ముకూడి ఏం చేస్తున్నారు? జేసీబీలు, హిటాచ్లన్నీ వచ్చేసినాయి. అదేదో వారు మనుషులకి గుచ్చి లాగుతారంటున్నా బండి ఏదో, అవన్నీ అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. దాన్ని చూడడానికి ప్రజలు ఎగబడిపోతున్నారు. మేము అన్ని ప్రాంతాలని దాటుకొని వెళ్ళాం చూసుకుంటా. చాలా బాధ అనిపించింది. ఎంత భయంకరమైనటువంటి దాసత్వంలో ఇండియా దేశం ఉంది. ప్రభువా, వీరందరూ ఎప్పుడు మారుతారు? ఎప్పుడు మార్చబడతారు? చాలా బాధ అనిపించింది రాత్రి మేము వాటన్నిటిని చూసినప్పుడు. మేము వెళ్ళేటప్పుడు అయితే బ్లాక్ అవ్వలేదు రోడ్లన్నీ, మాకు ఫ్రీగా దారి వదిలారు. మళ్ళీ రాత్రి ముగించిన తర్వాత మేము వేరే రోడ్లో చుట్టుకొని వచ్చేసాం. ఎందుకంటే బ్లాకింగ్ ఎంతసేపు ఉంటుందో తెలియదు కదా. ఒక చోట అయితే పర్వాలేదు, 10 చోట్ల ఉండదు మేము మార్గంలో. అన్ని చోట్ల భయంకరమైన దాసత్వము. కారణం ఏమిటంటే మన ఇండియా దేశాన్ని ఈ అపవాది అనేవాడు, ఈ విగ్రహారాధనలు అనేవి
విచ్చలవిడిగా భయంకరంగా జరుగుతూ ఉంటున్నాయి. దాని అంతము మరణం, నిత్య జీవము కాదు. వీళ్ళందరూ ఏం చేయబడాలి? ఒకవేళ ఆ జాతరలో వాళ్ళని విడుదల చేస్తుందా? వాళ్ళు పెట్టుకున్న బొమ్మలు ఏమైనా విడుదల చేస్తుందా? వాళ్ళు చేసే పండగలు ఏమైనా విడుదల చేస్తుందా? హల్లెలూయా, ఆమె చెప్పాలి గట్టిగా. కాబట్టి మొదటి మాట, మనం విడుదల పొందాల్సినది పాపము. చెప్పండి అందరు కూడా, ఏం చెప్పండి? పాపము. ఇంకో మాట కూడా చదివేస్తాం వేగంగా. 1 యోహాను పత్రిక 3:5లో రాయబడింది ఒక మాట. యేసు ప్రభువు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనే విషయాన్ని అక్కడ మనకి రాయబడింది క్లియర్గా. నోట్ డౌన్ ద పాయింట్ అండ్ ప్లీజ్ రీడ్ ఎనీబడి. 1 John chapter 3 verse 5. ఏమి తీసివేయుటకై? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు, ఎవరి యందు? ఆయన యందు. ఎవరాయన? యేసు ప్రభు కుమారుడు, దైవపుత్రుడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? పాపములను తీసివేయుటకు. చెప్పండి, చెప్పండి రా, ఏమి చేయడానికి వచ్చినాడు జీసస్? పాపములను తీసివేయుటకు. హల్లెలూయా. ఎవరిలో ఉన్న పాపములను? మనుషులలో ఉన్న పాపములను తీసివేయుటకు వచ్చిన ఒకే ఒక దైవం యేసు మాత్రమే. అందుకే ఆయన ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా. ఆయనలో ఏ పాపము లేదు, జీసస్లో ఏ పాపము లేదు. అందుకే ఆయన మాత్రమే తీసివేయగలడు. ఎలా తీసేశాడు? చేతులు అట్లా తీసేసేసాడు ఆ పాపాన్ని. ఆయన సిలువ మ్రానులో కొట్టబడ్డాడు. ఆ పాపములను మనుషుల్లో నుండి తీసివేసేదానికి ఏదో ఒక చిన్న ప్రసంగం చేసి వెళ్ళలేదు ఆయన, ఏదో ఒక అద్భుతం చేసి వెళ్ళలేదు ఆయన, ఆయన ఏదో ఉత్తుత్తిగా 4 మాటలు చెప్పి వెళ్ళలేదు ఆయన. ఆ పాపములను తీసివేయుట కొరకే తన శరీరమును బలి చేశాడు, తన రక్తాన్ని కార్చాడు, ఆయన సిలువలో వ్రేలాడాడు, ఆయన బాధలు అనుభవించాడు. ఎందుకంటే మనం చూసాము, మన పాపములను తీసివేయడానికి ఆయన ఏం చేశాడంటే మ్రాను మీద వ్రేలాడాడు. యేసు మరణము పాపములను తీసివేయటానికే. మరణమాని ముళ్ళెక్కడా? పాతాళమాని జయమెక్కడా? ఆ మరణపు ముళ్ళును విరిచినది యేసు ప్రభువారే. కాబట్టి యేసు ప్రభువుని మాత్రమే మనల్ని పాపం అనే దాసత్వం నుండి విడుదల చేయగలడు. యేసు తర్వాత అనగా యేసుకు ఆల్టర్నేట్గా వేరే ఒక రక్షకుడు లోకములో ఇవ్వబడలేదు. నో ఆల్టర్నేట్ ఇన్ ద వరల్డ్. ఎందుకనంటే జీసస్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఆల్. హీ ఈజ్ ఎ సాల్వేషన్ గాడ్. హీ ఈజ్ ఎ సేవియర్ ఆఫ్ గాడ్. ఎవ్రీ సిన్ డెస్ట్రాయ్ ఇన్ ద జీసస్ బ్లడ్. అన్నిటిని తొలగించే యేసు రక్తమే ఆయన కార్చాడు. 1 పేతురు 1 అధ్యాయము 19వ వచనంలో రాయబడినది, యేసు పాపములను తీసివేయటానికి ఏం చేశాడు? సాక్రిఫైస్ హర్ సెల్ఫ్. చదవండి, ఆ మాట చదవండి. 1 Peter chapter 1:19. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకనమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని పెరుగుదురు గదా. హల్లెలూయా. ఏ రక్తమో? అమూల్యమైన రక్తము. ఏ రక్తము? నిష్కలంకమైన రక్తము. ఏ రక్తము? చెప్పండి. నిర్దోషమైన రక్తము. అది యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తము. అప్పుడు ఈయన ఎలా తీసేశాడు పాపములను అంటే బలి అయిపోయి. చెప్పండి, ఏమైపోయి? బలి అయిపోయి, రక్తం కార్చి.
ఆ రక్తంలోనే మన పాపములకు శుద్ధి, మన పాపములకు విమోచన. అందుకే ఆ పాపం అనే దాసత్వం నుండి స్వతంత్రులుగా చేయగలవాడు కుమారుడైన యేసు మాత్రమే. చెప్పండి, ఎవరు మాత్రమే? ఇంకెవరు కూడా చేయలేరు, ఎవరు కూడా చేయడం చేత కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని, మొదటి స్వాతంత్రం, ఆధ్యాత్మిక స్వాతంత్రం దేంట్లో నుండి అని అంటే, అందరూ చేపట్టుకొని చెప్పండి, పాపములో నుండి. చెప్పండి, ఏమిలో నుండి? బాగా చెప్పండి, మూతిని చూసి చెప్పండి వాళ్ళు. పాపములో నుండి యేసు మాత్రమే స్వాతంత్రం ఇవ్వగలడు. హల్లెలూయా చెప్తారా? రెండవది మనం చూద్దాం వేగంగా. రెండవది మనం చూద్దాం, కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. గో టు చాప్టర్ కొలొసియన్ చాప్టర్ 1 verse 13 and 14. యేసు మన స్థానం తీసుకొని చనిపోయింది కేవలం ఒక పాపమును మాత్రమే కాదు, అండ్ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా చెప్తారా? క్లియర్గా ఇక్కడ రాయబడింది 13 వర్డ్లో. ఆయన మనలను దేంట్లో నుండి? అంధకార సంబంధమైన అధికారముల నుండి విమోచన, విడుదల. హల్లెలూయా. ఈరోజు మన ఇండియా దేశంలో అనేక మంది ప్రజలు దేంట్లో ఉన్నారు అని అంటే, ఒకటి పాపములో ఉన్నారు, రెండవది అంధకార సంబంధమైన అధికారములో ఉన్నారు. వారందరూ కూడా అంధకారములో నుండి వారు ఏమి చేయబడాలి? విడుదల పొందాలి. రెండవ స్వాతంత్రం, పాపము నుండి విడుదల పొందాలి. రెండవది అంధకార జీవితంలో నుండి. ఈరోజు చాలామంది అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అందుకే వారు ఎవరి వైపు రాలేకపోతున్నారో దేవునిని తెలుసుకోలేకపోతూ ఉంటున్నారు. ఈ అంధకారములో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించేది ఎవరు అనంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట కనబడుతూ ఉంటుంది. మీరు 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీయులు రాసిన పత్రిక 5:8లో రాయబడింది, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటురి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎవరెవరల్లా చీకటిలో ఉన్నారో, వారు అంధకారంలో ఉన్నారో, వారు వెలిగించబడాలంటే ప్రభువునందే వెలిగించబడతారు. చెప్పండి, ఎవరినందు వెలిగించబడతారు? ప్రభువునందే వెలిగించబడతారు. అంధకారంలో నుండి ఎవరి ద్వారా బయటికి రాగలుగుతారు? ప్రభు వలనే బయటికి రాగలుగుతారు. ఆ ప్రభువే అంధకారము నుండి ప్రతి ప్రజల్ని విడిపించటానికి 2000 సంవత్సరాల క్రితం యేసు లోకానికి వచ్చారు. యోహాను 1:9లో ఆ వాక్యము రాయబడినది, వెలుగు లోకములో ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించే ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగే యేసు ప్రభువారు వెలుగు. ఉందా మాట చదవండి. 1:9లో రాయబడింది, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. మీరు ఒకవేళ అడగవచ్చు, లోకములోనికి వెలుగు వచ్చింది కదా, ప్రతి మనిషిని వెలిగించడానికే వచ్చింది కదా, అయితే ఇంకా ఎందుకు అంధకారంలో ఉండారు అని మీరు అడిగితే, ఆ వెలుగు దగ్గరికి వారు రాలేదు గనుక వెలిగించబడలేదు. ఆ వెలుగుని వారు స్వీకరించలేదు గనుక వారు ఏమవట్లేదు? వెలిగించబడట్లేదు. 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి ఆ వెలుగు వచ్చినది వాస్తవమే. కానీ ఎందుకు ఇంకా చీకట్లోనే ఉన్నారు అనంటే, వారు వెలుగు దగ్గరికి రాలేదు, వెలుగుని ప్రేమించట్లేదు. అందుకే వారు చీకటిగానే ఉంటున్నారు. వెలుగు దగ్గరికి వస్తేనే వెలిగించబడతారు, వెలుగును నమ్మితేనే వారు ప్రకాశించబడతారు, వారిలో ఉన్న అంధకారం తొలగిపోతాయి, అప్పుడు వారు వెలిగించబడుదురు. హల్లెలూయా. వారెందుకు వెలుగు దగ్గరకు రాలేదు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో దానికి చక్కగా యోహాను భక్తుడు రాస్తుంటున్నాడు. చూడండి, వారు ఎందుకు వెలుగు దగ్గరకు రాలేదు. 19వ వచనంలో రాయబడింది, ఆ తీర్పు ఇదే,
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలో చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించురి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. హల్లెలూయా చెప్తారా? లోకములో వెలుగు వచ్చేసింది. 2000 years అబో వెలుగు లోకములోనికి వచ్చింది. కానీ కొందరే వెలిగించబడ్డారు. వాళ్ళందరూ ఎవరనంటే వెలిగించబడిన దేవుని బిడ్డలు. మీరు పూర్వము మనం కూడా చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభు వలన మనము వెలుగుగా మార్చబడ్డాం. అప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనంటే మనలందరినీ అంధకారంలో నుండి విడిపించటానికి, చీకట్లో నుండి విడిపించటానికి. ఇప్పుడు ఇండియా దేశము చీకట్లో ఉన్నది. అనేక ప్రజలు చీకట్లో ఉన్నారు. వారు మరణాంధకారంలో ఉన్నారు. అందుకే వారందరికీ విడుదల కావాలి అనంటే యేసు వారు మాత్రమే వారికి విడుదల ఇవ్వగలుగుతారు. కాబట్టి రెండవ స్వాతంత్రం, చీకటిలో నుండి విడుదల పొందాలి, అంధకారంలో నుండి విడుదల పొందాలి. యేసయ్యలోకి ప్రజలు రావాలని కోరుకుందాం. యేసయ్య వెలుగులోకి మన ఇండియా రావాలని ప్రార్థిద్దాం. ఇండియాను వెలిగించు ప్రభు అని ప్రార్థిద్దాం. ఇండియాలో ఉన్న 145 కోట్ల మంది నేత్రాలను వెలిగించు, వారి హృదయాలను వెలిగించు ప్రభా. వారు వెలుగునొద్దకు వచ్చినట్లు చేయండి. ఎప్పుడైతే వారు వెలుగునొద్దకు వస్తారో వారి చీకటి పనులు బయలుపడతాయని భయపడుతున్నారు. అలా బయలుపడితే కదా దానిని సరి చేసుకోవడానికి, మనలో ఉన్న తప్పులు కనబడుతుంది, అప్పుడే మనం సరి చేసుకోగలిగాం. చాలామంది రాకుండా ఎస్కేప్ అయితే వారు చీకట్లోనే ఉంటారు, వారు తప్పుల్ని దిద్దుకోలేరు. అలా దిద్దుకోనని వాళ్ళు వెలుగుగా మార్చబడలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే రాయబడింది. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనం పిలువబడితిమి. ఉందమ్మా, మనము ఎక్కడి నుంచి పిలువబడితిమి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు యేసు ప్రభు వారే. చాలా మహాలలు చెప్తారా? ఎక్కడి నుంచి మనల్ని పిలిచాడంట? చీకట్లో నుండి. ఇంకా చీకట్లోనే ఉన్నారు ప్రజలు. వారందరూ కూడా వెలుగులోకి రావాలి, వారందరూ కూడా వెలిగించబడాలి. ఆ వెలుగు యేసు మాత్రమే. ఏదో పండగలు వచ్చినప్పుడు దీపాలు వెలిగించే ఆ దీపాలు కాదు, లేకపోతే సీరియల్ లైట్లు వెలుగులు కాదు, లేకపోతే వారు ఏదో దీపాలు అంటిస్తారు కదా ఆ దీపారాధన, అలాంటి వెలుగులు కాదు. ఏ ఒక భౌతికపరమైన వెలుగు ఆధ్యాత్మికమైన వ్యక్తిని వెలిగించలేవు. కనుక నీ లోపల నా లోపల ఒక వెలుగును, ప్రకాశాన్ని తీసుకొని వచ్చే ఆధ్యాత్మికమైన వెలుగు జీసస్ ఓన్లీ. హల్లెలూయా చెప్తారా? బైబిల్లో రాయబడింది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది. జీసస్ ఇస్ ఎ లైఫ్. ఆ జీసస్ ఎవరి లోపలికి వస్తారో వారే వెలిగించబడతారు. మన ఇండియా దేశంలో ఎంతోమంది చీకట్లో ఉన్నారు, వారందరూ వెలిగించబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తుంటున్నారు? మీ వీధి కొరకు రోజు ప్రార్థన చేయండి, మీ ఊరి కొరకు రోజు ప్రార్థన చేయండి, మీ స్నేహితుల కొరకు రోజు ప్రార్థన చేయండి, మీ గ్రామంలో ఉండే వారి కొరకు ప్రార్థన చేయండి. దేవా, మా గ్రామం చీకట్లో ఉంది ప్రభా. అందుకే వారు ఏది దేవుడు అనబడతాయో వాటిని వదిలేసి ఏది దేవుడు అనబడదో వాటిని ఆరాధిస్తూ ఉంటున్నారు. అందుకే అంధకారంలో ఉన్నందు వల్లనే కన్ఫ్యూజ్లో ఉన్నారు. దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెల్లించలేదు. ఘోరమైన పరిస్థితిలో ఇండియా దేశం దిగజారిపోయింది. త్వరగా వారి నేత్రాలు తెరవబడాలని, వారి నేత్రాలు వెలిగించబడాలని, వారి హృదయాలు వెలిగించబడాలని, అలా వెలిగించబడటమే నిజమైన స్వాతంత్రం. హల్లెలూయా చెప్తారా? ఆమె చెప్పండి గట్టిగా. వారు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. మొదటిది పాపమనే దాసత్వం నుండి విడుదల పొందడం, అది ఆధ్యాత్మికమైన స్వాతంత్రం. రెండవది అంధకారమైన చీకట్లో నుండి విడుదల పొందటం, ఇది కూడా ఒక ఆధ్యాత్మికమైన స్వాతంత్రం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈ రెండైనా మీరు పొంది ఉండారా? లోకంలోనే ఉండారా? ఇది మీలో లేకపోతే ఆమేన్ చెప్తారా? ఈ రెండు
చాలా శ్రేష్టమైనవి. కనుక మూడవది మనం చూసి వేగంగా, 3 చాలు ఎనఫ్. మూడవది మనం వేగంగా చూద్దాం. హెబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. గో టు హీబ్రూ చాప్టర్ 2 వర్స్ 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. హల్లెలూయా. నెంబర్ 3, ఎవరిని అనంటే మరణ భయము చేత ఉండేవారిని. చెప్పండి, ఇది కూడా వన్ ఆఫ్ ద అడిక్షన్, సాల్వరీ, వన్ ఆఫ్ ద బానిసత్వము. ఏది? మరణ భయము. చూడండి, మరణ భయము చేత దాసత్వములకు లోనైన వారందరినీ ఆయన విడిపించుటకే యేసు ప్రభువారు రక్త మాంసములు గలవాడై లోకానికి వచ్చాడు. ఇస్ ఎ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. ఇస్ ఎ డివైన్ గాడ్. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆల్మైటీ గాడ్. అయితే ఆల్మైటీ గాడ్ ఎందుకు రక్తమాంసాలతో వచ్చాడు అని అంటే నిన్ను విడిపించటానికే, పాపం నుండి నిన్ను విడిపించటానికే, అంధకారం నుండి నిన్ను విడిపించటానికే. థర్డ్ వన్ మనం చూస్తూ ఉంటున్నాము, మరణ భయము చేత దాస్యత్వానికి. ఈ మరణ భయానికి కారణం ఎవరు అని అంటే మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని కూడా. 2 విషయాలు దీంట్లోనే రాయబడి ఉన్నది. 1, దానికి కారకుడైన అపవాదిని, దాని యొక్క కారణములో నుండి విడిపించటానికి జీససే సాటి అయిన వాడు, సరిపోయినవాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము సుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు చప్పట్లతో యేసు నామము. అందరూ కొట్టండి గట్టిగా చప్పట్లు. శక్తులు లయ లయమో హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసు నామములో ఇండియాలో ఉన్న సాతాను నా క్రియలు లయము. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. చెప్పండి, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు కొట్టండి లయము. పాడండి గట్టిగా. జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా
లయమైపోతాయి. మీరు చప్పట్లు కొట్టారో యేసు నామం చెబుతూ అనేక సాతాను కోటలు పడిపోవాలి. ఈరోజు అనేకులు విడుదల పొందాలి. ఈరోజు నిజమైన ఆధ్యాత్మిక విడుదల, నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాలు చాలా చక్కగా మీతో మాట్లాడాం. పాపము, అంధకారము, అపవాది, తర్వాత మరణ భయము. ఈ 3 నుండి మన దేశం నాయకులు విడిపించగలరా? మన గవర్నమెంట్ విడిపించగలదా? ధనము విడిపించగలదా? ఆస్తిపాస్తులు విడిపించగలదా? ధన ఘనతలు విడిపించగలదా? ఏ నరుడైనా విడిపించగలడా? దీని నుండి స్వాతంత్రము కావాలి అనంటే అది యేసు ద్వారా మాత్రమే సాధ్యము. అది యేసు మాత్రమే స్వాతంత్రాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆ స్వాతంత్రాన్ని ఎవరైతే పొందుకున్నారో వారికి భౌతికంగా ఈ స్వాతంత్రం, స్వేచ్ఛ, సూపర్ సెలబ్రేషన్, ఆధ్యాత్మికంగా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు మీరు. హల్లెలూయా. ఎందుకనంటే మీరు ఈ దేశంలో ఎంతకాలం ఉన్నా ఈ స్వాతంత్రం ఉంటుంది. హెవెన్కి వెళ్ళే స్వాతంత్రం మీరు పొందిన వారు అవుతారు. బైండింగ్లో ఉంటే, బానిసత్వంలో ఉంటే వాడు కేవలం భౌతిక స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేయగలుగుతాడు, కానీ హెవెన్లీ ఇండిపెండెన్స్ని స్వతంత్రంగా కొనియాడలేడు. ఆ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చాడు. ఇక నేను డీప్గా వెళ్ళలేదు. ఓన్లీ 1 వర్డ్ కోట్ చేసి నేను ముగింపులోకి వెళ్తాను. ఒక్క వాక్యాన్ని మాత్రం, 1 కొరింథియన్స్ చాప్టర్ 10 వర్డ్స్ 23. అయితే ఇప్పుడు స్వాతంత్రం పొందిన వారికి 2 మాటలు చెప్పాలి కదా. ఆధ్యాత్మికంగా పొందని వాళ్ళకి చెప్పాను ఇంతవరకు, పొందిన మీకు చెప్పాలి కదా. స్వాతంత్రం ఆధ్యాత్మికంగా పొందిన మీకే 2 మాటలు వేగంగా 10వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నేను అన్నిటికీ నాకేముంది చెప్పండి అమ్మా, స్వాతంత్రం ఉంది అని అన్నీ చేయకూడదు. నేను ఆధ్యాత్మికంగా స్వతంత్రుడైపోయి ఉన్నాను. నేను పాపం నుండి స్వతంత్రుడైపోయి ఉన్నాను. నేను అంధకారం నుండి స్వతంత్రుడైపోయి ఉన్నాను. సాతాను నుండి నేను స్వతంత్రుడైపోయి ఉన్నాను. నేను పాప భయము నుండి, ఆ మరణ భయము నుండి స్వతంత్రుడైపోయి ఉన్నాను. ఎస్, ఐ ఆమ్ ఏ ఫ్రీడమ్, ఐ హ్యావ్ ఫ్రీడమ్ అని ఏం పడితే అది చెయ్యకూడదు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ చెప్పాలా? పౌలు గారు ఏమంటున్నారంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయో క్షేమాభివృద్ధి కలగా చేయవు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్పండి. కాబట్టి ఎటు పడితే అటు నేను విడుదల పొందానని చాలామంది ప్రసంగం చేస్తున్నారు. అయ్యా మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, అయ్యా మీ పాపాలని యేసు రక్తంలో కడిగేశాడు అయ్యా, కాబట్టి మీకు ఏ శిక్ష లేదో, మీరు ఫ్రీ అయిపోయినారు. యు ఆర్ ఏ ఫ్రీ, యు ఆర్ ఏ ఫ్రీ, యు ఆర్ ఏ ఫర్గెట్ ఎవ్రీథింగ్, యు ఫర్గెట్, వదిలే మర్చిపో. ఎందుకనంటే నీవు క్షమించబడ్డావు కాబట్టి ఏమైనా చేయవచ్చు అనే ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎటువైనా జీవించవచ్చు. కాదు కాదు కాదు, నీకు ఇవ్వబడిన స్వాతంత్రం, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మీకు ఇవ్వబడిన స్వాతంత్రం ఏమిటి అని అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే అన్నీ చేయడం కాదు. ఫ్రీడమ్ మీన్స్ అన్నీ చేయటం కాదు. అండర్ గోయింగ్ టు ద గాడ్. నీవు యేసు క్రీస్తు అండర్లో నువ్వు చేయాలి. ఏది చేసినా
దట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ క్రైస్ట్. అదిదా జీసస్ మనకిచ్చిన ఫ్రీడమ్. ఏం చేయాలి అని అంటే హోలీ థింగ్స్ చేయాలి. పరిశుద్ధమైన జీవన శైలి మనం కలిగి ఉండాలి. మనము దేవునికి ఎలా ఉండాలి? టెస్ట్ మనీ చెప్పే విధంగా ఉండాలి. గ్లోరిఫై థింగ్స్ మనం చేసే విధంగా ఉండాలి. మహిమార్థమైన కార్యాలు చేసేదిగా ఉండాలి. అందుకే స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక మనకిష్టం వచ్చినట్లంతా చేయకూడదు. స్వాతంత్రము దేవుడిచ్చాడు అని చెప్పి మనకు నచ్చింది, మనం కోరుకునింది, మనం అనుకునింది అవన్నీ కాదు. గుర్తుపెట్టుకో, దేవుడిచ్చిన స్వాతంత్రం కేవలము ఆయన చిత్తాన్ని చేయుటకు, ఆయన మార్గంలో నడుచుటకు, ఆయన నామాన్ని మహింపరచుటకు, ఆయన ఘనతను తీసుకొచ్చుటకు, ఆయన రాజ్య వ్యాప్తిని మనము ప్రచురం చేయటానికే దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. హల్లెలూయా. అందుకని ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలి అని అంటే పొందుకొని ఆ స్వాతంత్రాన్ని ప్రభు నామ మహిమార్థం కోసం మన జీవితాల్లో వాడాలి. అలా వాడకపోతే నేను స్వతంత్రుడు అయిపోయానని విచ్చలవిడిగా మరలా జీవించటం, మనం ఒకవేళ అలాగున వెళ్ళగలిగితే మళ్ళీ దాసత్వం అనే కాడి కిందకి మనం ఇరుక్కొని పోతామంట. జాగ్రత్త. నేను చెప్పట్లేదు, పౌలు గారు గలాతీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట రాస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, కొంతమందిగా మీరు వచ్చి ఉన్నప్పటికీ ఈరోజు ఎలాగైనా దేశం కొరకు ఒక 2 గంటల సేపు అయినా ప్రార్థన చేద్దామని ఏర్పాటు చేశాం. అయితే నాకు మంది తక్కర్లేదు, కానీ ఈరోజు దేవునికి మహిమార్థంగా ప్రార్థన జరిగింది. కొందరైనా దేవుడు తీసుకొని రాగలిగాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేయగలిగాం, ఆరాధించగలిగాం. చక్కటి వర్తమానాన్ని ప్రభువారు కూడా మీతో మాట్లాడాడు. దీనికంటే మించిన స్వాతంత్రం ఇంకోటి మనకు లేదు ఈరోజు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సెలబ్రేషన్. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. దిస్ ఈజ్ అ గ్రాండ్ సెలబ్రేషన్. అవునా కాదా? దిస్ ఈజ్ అ గ్రాండ్ సెలబ్రేషన్. దీన్ని మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ఈరోజు కనీసం ఒక 10 మందికైనా చెప్పాలి. చెప్తారా? ఎంతమంది చెప్పబోతున్నారు? రైస్ యువర్ హ్యాండ్స్. 10 మెంబర్స్కి చెప్పాలి ఈరోజు. మీరు ఇప్పుడు నుంచే ఈవినింగ్ లోపల గో అండ్ టేక్ యువర్ మొబైల్, మేక్ ఎ ఫోన్ కాల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పేసేయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అక్క, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే తాత, ఎవరైనా కానీ. హల్లెలూయా. గో అండ్ మేక్ ఎ ఫోన్ కాల్. ఆఫ్టర్ దట్ యూస్ ఏం చేయాలా? ఇండిపెండెన్స్ డే చెప్పేసి అప్పుడు చెప్పండి, యూ హ్యావ్ ఓన్లీ ఫిజికల్ ఇండిపెండెన్స్ డే. నౌ ఐ విల్ టెల్ యూ లిజన్. హల్లెలూయా. వన్ ఇండిపెండెన్స్ డే ఇస్ దేర్, దట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఇండిపెండెన్స్ డే. హల్లెలూయా. స్పిరిచువల్ ఇండిపెండెన్స్ యూ హ్యావ్. అడగండి, మీకుందా? నో, ఐ డోంట్ నో. యూ ప్రొసీడ్. హల్లెలూయా. నేను చెప్పిన ప్రసంగాన్ని ఈరోజు వాళ్ళకి ప్రసంగం చేయండి. హల్లెలూయా చెప్తారా? ఓ 10 మందికి చెప్పినారనుకోండి, ఈరోజు సేవ పూర్తిగా దేవునికి మహిమార్థం అవుతుంది. ఇక్కడ ఎంతమంది రాలేదో మీరందరూ ఒక 10 మందికి కనీసం మెసేజ్ చేయండి. కొంతమందితో ఫోన్తో మాట్లాడండి. యు వాంట్ అని అడగండి. నీకు కావాలా అని అడగండి. నౌ యు రిసీవ్ జీసస్, నౌ యు బిలీవ్ జీసస్ అని యేసుని చెప్పండి. అది దాని నిజమైన స్వాతంత్రం. ఎంతమంది రెడీ ఫర్ డూ మినిస్ట్రీ టుడే? ఎంతమంది రెడీగా ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ ప్రే టు గాడ్. దేవుని వైపు నేను చూసి ప్రార్థన చేస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? అండ్ రైజ్ అప్ అండ్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచి నిలబడదాం. ఎస్ మచ్ మోర్ టైమ్ ఈస్ దేర్. అందరూ కూడా లేచి నిలబడదాం. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్. అందరూ ప్రభుని స్తుతించి అందరూ మీ కుడి చేతిని దేవుని వైపు చాపి, ఎస్, పాపము నుండి నాకు ఆధ్యాత్మిక విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. చీకటి నుండి ఆధ్యాత్మిక విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. అపవాదు నుండి ఆధ్యాత్మికంగా నన్ను విడిపించినందుకు స్తోత్రం. మరణ భయము నుండి, బంధకము నుండి నన్ను విడిపించినందుకు స్తోత్రం. నేను మరలా బానిసత్వంలో ఇరుక్కొని పోకుండానట్లుగా నేను కలిగి ఉన్న
స్వాతంత్రాన్ని నా ఇష్టానికి వాడుకొనకుండా ఆ స్వాతంత్రము ద్వారా ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తుందో వాటి కొరకే స్వాతంత్రాన్ని వాడుకుంటాను ప్రభా. నాకు క్షేమాభివృద్ధిని, సంఘ క్షేమాభివృద్ధిని, కుటుంబ క్షేమాభివృద్ధిని, దేశ క్షేమాభివృద్ధిని కలిగించే వాటి కొరకే నేను వాడుకుంటాను ప్రభా. అందరు కూడా ఈ సమయంలో కొంతసేపు మనల్ని ప్రార్థనలు నడిపించడానికి సేవకులు ఉన్నారు. ఇంతవరకు విన్న వాక్యాలకి సబ్మిట్ చేసుకుంటూ కొద్ది నిమిషాలు వారు మనల్ని ప్రార్థనలు నడిపించబోతున్నారు. హల్లెలూయా. விடுதலை நாயகன் வெற்றியை தருகிறார், எனக்குள்ளே இருக்கிறார், என்ன ஆனந்தம். விடுதலை நாயகன் வெற்றியை தருகிறார், எனக்குள்ளே இருக்கிறார், என்ன ஆனந்தம், என்ன. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మొదలుకొని జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ, జీసస్ బైబిల్ కాలేజ్ అండ్ జీసస్ అవుట్రీచ్ మినిస్ట్రీ అయా స్తోత్రం తరపున నా తండ్రి సంఘ వ్యవస్థాపకులు అయా డాక్టర్ రెవరెండ్ అయా యోహాన్ గారిని, అయా డాక్టర్ రెవరెండ్ ఓ నా ప్రభువా స్తోత్రములు అయా కిరణ్ బాబు గారిని ప్రభువా మీరు ఈ ప్రాంతంలో వాడుకుంటూ ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాము నాయన. ఈ స్వతంత్ర దినములో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. లోకానుసారముగా రంగుల గురించి మాట్లాడుచున్నారు, విశ్వ చక్రాన్ని గురించి మాట్లాడుచున్నారు. అందులో ఉన్న అర్థము తెలియలేని రీతిలో ఉన్నారు ప్రభువా. ఆ రంగుల గురించి వివరణ లేని వారిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి మొదలుకొని సచివాలయంలో పనిచేసే వారి వరకు అనేకులు ఈ సెలబ్రేషన్లో ఆనందిస్తూ ఉన్నారు. కేక్ పంపించుకుంటున్నారు, స్వీట్లు పంపించుకుంటున్నారు, చాక్లెట్ పంపిస్తూ ఉన్నారు. అనేక ప్రకృతి కారణంగా అయ్యా అనేక కార్యాలని ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ప్రతి అయ్యా శాఖలో ఉన్న వారందరూ కూడా వారి వారి దేశంలో జరుగుతున్న రహస్య అయ్యా కార్యములని బట్టబయలు చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన స్వతంత్రం ఇంకొనో 80వ సంవత్సరం అడుగుపెట్టిన ప్రజలకి లేదు నాయన, జనములకు లేదు నాయనా. ఆ మనుషులు అయ్యా విట్టవిడిలిగా తిరుగుతూ ఉన్నారు నా ప్రభువా. పాపానికి జీతము మరణమని భయము లేదు నా ప్రభువా. అయ్యా పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు నాయన, పాపానికి బానిసలైపోయి ఉన్నారు నాయన. పాపం వల్ల వచ్చే జీతము మరణమని గుర్తెరగకుండా సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉన్నారు ప్రభువా. ఈ జనాంగమును ఒక్కసారి రక్షించు నాయన. పాపము నుంచి విడుదల, మొట్టమొదటిగా స్వతంత్రం. పాపం నుంచి విడుదల పొందాలి, శాపం నుంచి విడుదల పొందాలి, రకరకాల ఆచారాల నుంచి విడుదల పొందాలి, సాంప్రదాయం నుంచి విడుదల పొందాలి. అయ్యా రోజు రోజుకి, వీధి వీధికి, ఓ నా ప్రభ ఇంటి ఇంటికి అనేక ఆచారాలతో నిండిపోయి ఉన్నది నా ప్రభ. పాపానికి బానిసలైపోయి ఉన్నారు నాయన, అనేక ప్రకృతికి బానిసలైపోయి ఉన్నారు నాయన, మందుకి బానిసలైపోయి ఉన్నారు నాయన, మత్తు పాన్యానికి బానిసలైపోయి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా, ఈ బానిసత్వం నుంచి నా ప్రజల్ని విడిపించు నాయన. నా దేశ ప్రజల్ని విడిపించండి, విడిపించండి, విడిపించు నాయన. నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నా. పాపము నుంచి నా ప్రజల్ని విడిపించు నాయన. ప్రతిరోజు పాపమును ఒప్పుకోలు చేసేవారిగా మార్చండి. యేసయ్యని రక్తముతో పాపము కడగబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి, విశ్వాస వీరులుగా మార్చబడాలి, ప్రార్థించే యోధులుగా మార్చబడాలి. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. మా భారతదేశం అంతా నీ కల్వరి రక్తము కుమరించబడని. ఏదో ఎక్కడైతే పెరడ్లో ఉన్నారో, ఎక్కడైతే ప్రోగ్రాంలో ఉన్నారో, ఎక్కడైతే త్రివర్ణ జెండాలను ఎగరవేస్తూ ఉన్నారు, ఆ స్థలమంతా కూడా యేసయ్య రక్తము కుమరించబడని. మారు మనసు దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి, పాపాన్ని గురించిన స్పందన వారికి కలగ చేయండి, పాపాన్ని గురించిన స్పర్శను వారికి కలగ చేయరాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. నీ దాసుని నిలబెట్టి పాపం నుంచి ఎలాగ విడుదల పొందగలమని మీరు మాట్లాడినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటూ ఉన్నామయ్యా. రెండోదిగా చీకటిలో ఉన్నాము నాయన, చీకటి లోకములో ఉన్నది అయ్యా. అది ఎందు మీరు నా ప్రభువా భూలోకమంతా కూడా చీకటి కమ్ముకుంటూ ఉండగా వెలుగు కమ్మని చెప్పారు, వెంటనే వెలుగు కలిగినదే. అలాగా మానవుణ్ణి చీకటి కమ్ముకొని నాయన మనోనేత్రము గుడ్డితనముగా ఉన్నది. యేసయ్యా మీరు వెలిగించు నాయన. లోకమునికి వెలుగు వచ్చిన కానీ వాటిని గ్రహించు వారు లేని వారుగా ఉన్నారు, వెలుగుని దూషిస్తే వారుగా ఉన్నారు, వెలుగుకి దూరంగా ఉన్నారు. వెలుగైతే నెచ్చలేదు, వెలుగైతే పట్టలేదు నాయన. జీసస్ ఈస్ లైట్. యేసయ్యా మీరు నిజమైన వెలుగు. ఆ వెలుగులోకి అనేకులు ఆకర్షించబడడానికి సహాయమును దయచేయండి నా ప్రభువా. నేను లోకమునకు వెలుగై ఉన్నానని మీరు సెలవిచ్చారు. ఆ వెలుగును చూసి నీ సన్నిధికి రావడానికి సహాయపడండి. సత్యమును గ్రహించి విడుదల పొందడానికి మీరు సహాయమును దయచేయండి. కుమారుడు విడుదల చేసిన ఎడల మీరు విడుదల కలిగి ఉంటారని చెప్పారు. కుమారుడు స్వతంత్రులుగా చేసిన ఎడల నిజమైన స్వతంత్రం పొందుకుంటారన్నారు. ఆ నిజమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మూడవదిగా మరణ భయం, వ్యాధి భయం, చేతబడి భయం, మాంత్రిక శక్తుల భయం, ఆదాయ భయం, భార్య చూస్తే భయం, భర్తను చూస్తే భయం, పిల్లలు చూస్తే భయం, ప్రకృతి చూస్తే భయం, జంతువులు చూస్తే భయపడుతున్నారు కానీ దేవుని గురించిన భయము లేని వారుగా ఉన్నారు ప్రభువా. ఈ మరణము నుంచి యేసయ్యా మీరు జీవంలోకి నడిపిస్తారని గుర్తెరిగిన వారుగా ఉన్నారు, గ్రహింపు లేని వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని మీరు వెలిగించు నాయన. మరణం నుండి జీవులోకి దాటించటము యెహోవా వశమని ఉన్నది. పరిశుద్ధాత్మ దేవా, మరణ భయముతో ఉన్న వారిని, పాపం వల్ల వచ్చే మరణము, చీకటి వల్ల వచ్చే మరణము, ఓ నా ప్రభా అయ్యా ఈ ప్రకృతి వల్ల వచ్చే మరణము నుంచి, పాపము మరణము నుంచి జీవములోకి నడిపించు నాయన. పరలోక రాజ్యానికి చేర్చు నాయన. స్వర్గానికి మీరు చేర్చండి నా ప్రభా. మీకు వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా దైవజనులు చెప్పినట్టుగా ఏదైనా ఒక 10 మందికైనా ఫోన్ కాల్స్ ద్వారా, వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా ఓ నిజమైన విడుదల ఎక్కడ ఉన్నది, నిజమైన బానిసత్వం నుంచి విడుదల ఎక్కడ ఉన్నది, అది యేసయ్య దగ్గర మాత్రమే ఉన్నదని అనేకులకు మేము ప్రకటించి అయ్యా నీ యొక్క నామాన్ని మేము ఘనపరచుటకు నా ప్రభా అయ్యా ఈ దినము పొందుకున్న వాగ్దానాన్ని మేము నెరవేర్చుటకు మీరు సహాయపడండి. అప్పుడు సమాధానము, సంతోషము, నెమ్మది, ఆశీర్వాదములు, దీవెనలు, ఆత్మీయమైన అభిషేకముతో మేమందరము సజీవులుగా సజీవ లోకములో చేరుటకు మీరు కృప చూపించవలసిందిగా కోరుచు ప్రార్థిస్తూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన విడుదల కలిగిన నామములో ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చప్పట్లు కొడదాం. ప్రభు ప్రార్థన ఆలకించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం.